ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రామోజీరావు కన్నుమూత, దుఃఖంలో స్టార్ హీరోలు, కుటుంబ సభ్యులు. ఇక ప్రముఖ కొన్ని సినిమాలు, దాంతో పాటు ఈటీవీ ఓనర్ రామోజీరావు. ఆ విషయాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఎవరైనా కనుక వచ్చినట్లయితే, రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించారు. ఇక గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం మృతి చెందారు. ఈనాడు ఆ గ్రూప్ సంస్థల చైర్మన్ గా రామోజీరావు శనివారం ఉదయం 4:50 కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపూడి అనగా 1936 నవంబర్ 18న జన్మించారు. ఈయన నాన్నగారు రైతు, తల్లి వెంకట సుబ్బయ్య, తండ్రి వెంకట సుబ్బయ్యరావు. రామోజీరావు స్థాపించిన కామోజీ గ్రూప్ అధినేతలు ప్రపంచంలో అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకు దేశంలో 2వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ కూడా సత్కరించింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలు. ప్రస్తుతం 87 ఏళ్ల వయసున్నటువంటి ఆయన గతంలోనూ అనారోగ్యంతో బాధపడ్డారు. వైరల్ ఫీవర్, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు సతమతమవగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇక ఈనాడు గ్రూప్ చైర్మన్, రామోజీ ఫిలిం సిటీకి యాజమాని అయినటువంటి రామోజీరావు 60కి పైగా సినిమాల నిర్మాతగా వివరించారు. దశాబ్దాల తరబడి తెలుగు రాజకీయాల్లో తనదైన శైలిని ప్రభావం చూపారు. ఇక ఈనాడు గ్రూప్స్ రామోజీరావు గారి మృతి చాలా బాధాకరం. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి పత్రికా, మీడియా, టెలివిజన్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి తెలుగు జాతికి రామోజీరావు గర్వకారణంగా నిలిచారు. రామోజీరావు గారి జీవితం అత్యంత నిబద్ధత, క్రమశిక్షణతో కూడుకుంది. పలువురు స్టార్ హీరోలు,